ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. టీడీపీ సీనియర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ ఎంపికపై సీఎం చర్చించనున్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శులకు వర్క్షాప్ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ బలోపేతంపై నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. టీడీపీ సీనియర్లతో సమావేశం కానున్నారు చంద్రబాబు. రాష్ట్ర కమిటీ ఎంపికపై సీఎం చర్చించనున్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శులకు వర్క్షాప్ నిర్వహించనున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అంతకంటే ముందు రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు అలాగే సిఆర్డిఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఆయన పాల్గొంటారు. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పరిశ్రమలు ముందుకు వచ్చి అనుమతుల కోసం అర్జీలు పెట్టుకున్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి వాటికి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. అనంతరం వాటిని ఏదైతే ఈ రోజు ఎస్ఐపిబి మరియు సిఆర్డిఏ సమావేశంలో ఆమోదం తెలిపిన వాటిని కేబినెట్ లో కూడా పెట్టి చర్చించిన తర్వాత ఆమోదం తెలుపబోతున్నారు. అనంతరం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. ఈ రోజు టీడీపీకి సంబంధించినటువంటి జిల్లా కార్యదర్శులు పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శుల వర్క్ షాప్ లో ఆయన పాల్గొంటారు. ఎందుకంటే ప్రభుత్వము పార్టీ రెండు కళ్ళగా చూస్తూ ముందుకు కలుతున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పటికే పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి పదవులు ఇవ్వటం అలాగే ప్రభుత్వంలో పదవులు ఇవ్వటం అలాగే ఇటు పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవులు ఇవ్వటం పరిపాటే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మిత్రధర్మంలో భాగంగా చాలా వరకు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకైతేనేమి కార్యకర్తలకైతేనేమి వారికి చాలా వరకు కూడా న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కూడా దీన్ని ఏకీభవించారు. ఖచ్చితంగా చాలా వరకు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నారు. వారికి కూడా వీలైనంత వరకు వారి సామర్థ్యాన్ని బట్టి ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతానికి భిన్నంగా ఈ 2-3 నెలల కాలం నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి వారానికి ఒకసారి లేదా 2 సార్లు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతలతో పాటు అలాగే ఎవరైతే జిల్లా నుంచి వస్తున్నారో వారితో ప్రత్యేకంగా సమావేశం కూడా అవుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ప్రతిరోజు కూడా కేంద్ర కార్యాలయంలో మంత్రి అలాగే ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి ఎవరైతే పార్టీ కార్యాలయానికి వస్తున్నటువంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ గ్రీవెన్స్ ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే అవి చాలా వరకు తక్కువగా ఉండే విధంగా అక్కడ అంటే లోకల్ గానే సమస్యలను పరిష్కరిస్తే అవి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు రావు అన్నటువంటి సూచన కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పార్టీ పటిష్టతపై అలాగే పార్టీ ప్లస్ ప్రభుత్వం రెండు కూడా సమన్వయం చేసుకొని ముందుకు ఎలా సాగాలి అలా సాగడం వల్ల పూర్తిగా ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తులో పార్టీ పటిష్టంగా ఉంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పార్టీ పటిష్టతకు ఎటువంటి భంగం కలగకుండా అక్కడ ఎటువంటి అసంతృప్తి ఉందో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు కదలాలని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే అనేక సమావేశాల్లో కూడా ఇటు కార్యకర్తలకు సూచించినటువంటి విషయం తెలిసిందే. సో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాల కాలం తర్వాత పూర్తిగా ఇప్పుడు పార్టీ పైన పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావించారు. గత కొన్ని నెలల నుంచి కూడా దీనిపై కూడా పూర్తిగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు సీనియర్లను పరిగణనలోకి తీసుకుంటూనే యువతకు మహిళలకు ఈసారి ఎక్కువ అవకాశం పార్టీ స్థానాల్లో కల్పించాలని చెప్పేసి కూడా అధినేత నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలతో పలు దఫాలుగా కూడా ఆయన చర్చించినట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించి యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం అలాగే మహిళలు
వెన్నుదన్నుగా నిలబడడంతోనే చాలా వరకు కూడా విజయం నల్లేరు పైన నడకగా సాగిందన్నటువంటి ఒక భావనలో అధినేత ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆ రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో యువతకు మహిళలకు అంటే సీనియర్లకు ప్రాధాన్యం కల్పిస్తూనే వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రోజు సీనియర్లతో సమావేశం అవుతారు. అలాగే జిల్లా కార్యదర్శులకు సంబంధించి వర్క్ షాప్ లో కూడా పూర్తిగా కూడా అంటే పార్టీ పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీ వర్గాల్లోకి అండ్ ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయి, ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, ఏ శాఖ పైన వ్యతిరేకంగా ఉన్నారు అంటే అసంతృప్తిగా ఉన్నారు, ఏ శాఖ పనితీరు ఏ రకంగా ఉంది, వారికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు పార్టీ ఏదైతే భావించి ఇస్తోందో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అన్నట్టుగా సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ సంబంధించి పూర్తి సమాచారం కార్యదర్శుల ద్వారా తీసుకున్నటువంటి అంటే పార్టీ నేతలైతేనేమి, నాయకులైతేనేమి, అలాగే కార్యకర్తలు అయితేనేమి, అలాగే కార్యదర్శులు అయితేనేమి వీరి ద్వారా తీసుకుంటున్నారు. అలాగే ఇకపై ముందుకు ఎలా సాగాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి విస్తృతమైనటువంటి ప్రచారం ఏ రకంగా చేయాలి అన్న దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి వారందరూ కూడా పార్టీ నేతలే కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ రోజు ఈ శిక్షణ తరగతిలో ఏదైతే సమావేశం ఈ వర్క్ షాప్ అయితే పూర్తిగా పనిచేస్తుందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు బహుశా వచ్చే నెల ఫిబ్రవరి లేదంటే మార్చిలో ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టపరిస్తేనే ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజల్లో పూర్తిగా మమేకమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు అలాగే వాటికి సంబంధించి ప్రజల తీర్పు ఏ రకంగా ఉంది అన్నదాన్ని బేరీజు వేసుకుంటూ పార్టీ సంబంధించినటువంటి నేతలైతే కార్యకర్తలైతే పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి, వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి ఈ రోజు పూర్తిగా ఈ వర్క్ షాప్ లో వివరించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మాక్సిమం రాష్ట్ర కమిటీకి సంబంధించి జనవరి లాస్ట్ వరకు కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసి అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఫైనల్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే పార్టీ పటిష్టంగా ఉంటేనే ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి నేతలతో పరస్పరం ఎలా సహకారం చేసుకోవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా పూర్తిగా ఈ రోజు వర్క్ షాప్ లో వివరించేటటువంటి అవకాశం కూడా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.